హైదరాబాద్ శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్, అభిరుచులకు తగ్గట్టుగా సిటీ దాటి వెళ్లేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఔటర్ సిటీ వైపు రీలు వ్యాపారానికి భారీగా డిమాండ్ ఉందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో నగరు శివారులోని ఆదిభట్లలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటోందని చెబుతున్నారు. ఈ ప్రాంతం ఓఆర్ఆర్కు పక్కనే ఉండడమే కాకుండా ఎయిర్పోర్టుకు సమీపంలోనే ఉంది. రంగారెడ్డి జిల్లా కార్యాలయం కూడా సమీపంలోనే నిర్మించారు. అయితే ఓ 10 ఏళ్ల కిందటి వరకు అక్కడ స్థలాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపగా ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయి నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఇళ్లు, కాలనీల నిర్మాణం వేగంగా పెరుగుతుండటంతో సహజంగానే కమర్షియల్గా కూడా అభివృద్ధి చెందుతుందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి ఆదిభట్ల వరకు ఇప్పుడు కాలనీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భారీగా కొత్త అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే అపార్ట్మెంట్లు కొనుగోలు చేసే కంటే చిన్నదైనా సరే ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకునే వారికి ఆదిభట్ల మంచి ప్రాంతమని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఏరియాను బట్టి గజం 30,000 నుంచి 50,000 రూపాయల వరకు లభిస్తోందని ఇప్పటికే పలు చిన్న పెద్ద కన్స్ట్రక్షన్ సంస్థలు అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హోమ్స్, విల్లాల నిర్మాణం చేపట్టాయి. సుమారు 15 వరకు నివాస ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇక అపార్ట్మెంట్లు సౌకర్యాలను బట్టి 50 లక్షల రూపాయలకు కూడా లభిస్తున్నాయని, ఇండిపెండెంట్ హౌస్ 80 లక్షలు, విల్లా అయితే 1,50,00,000 వరకు ఉందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో ఇళ్ల ధరలు మరింతగా పెరుగుతాయని అంచనా ఉండడంతో అక్కడ పెద్ద ఎత్తున కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ ప్రాంతంలో వచ్చిన టీసీఎస్, టాటా సేజ్ వంటి కంపెనీలతో పాటు ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉండడంతో మరింతగా పారిశ్రామికాభివృద్ధి జరగనుందని అంటున్నారు.